గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మే 3 నీట్ 2026 ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. ఈ యొక్క నిర్ణయం లక్షలాది మంది నీట్ ఆస్పిరెంట్స్ని దేశవ్యాప్తంగా బాగా బాధించింది. ఇప్పుడు దీని గురించి డిస్కషన్ ఎందుకంటే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన రిపోర్ట్ను కోర్టుకు సబ్మిట్ చేస్తూ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని ఎలా లీక్ చేశారనే విషయాన్ని బయటపెట్టింది. ఇది మన నీటికి సంబంధించిన అంశం కాబట్టి మనం డిస్కస్ చేసుకోవాలి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది క్యాండిడేట్స్ పైన ఇంపాక్ట్ పడింది. ఇది యాక్చువల్గా ఏపీ కానీ తెలంగాణ కానీ స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్లో 400+ స్కోర్, 450+ స్కోర్, 500+ స్కోర్, 550+, 600+ స్కోర్ సాధించిన చాలా మంది క్యాండిడేట్స్కి మే 3 ఎగ్జామినేషన్తో కంపేర్ చేస్తే మినిమం టు మినిమం 50 to 100 మార్క్స్ వేరియేషన్ అనేది క్లియర్గా ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 450 స్కోర్ చేసిన వారు జూన్ 21 రీ ఎగ్జామినేషన్లో 450 స్కోర్ చేసిన వారికి మే 3 ఎగ్జామినేషన్లో మోర్ దాన్ 520, 530 మార్క్స్ వరకు వచ్చేవన్నమాట. అదే మే 3 ఎగ్జామినేషన్లో 600+ స్కోర్ చేసిన వారు జూన్ 21 నీట్ రీ ఎగ్జామినేషన్కి వచ్చే సమయానికి 60 to 70 మార్క్స్ తక్కువ స్కోర్ చేయడం జరిగిందనమాట. ఫలితంగా ఎక్కడో సీట్ రావాల్సిన క్యాండిడేట్కి ఎక్కడో సీట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మే 3 నీట్ ఎగ్జామ్లో మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది క్యాండిడేట్స్ 650+ స్కోర్ సాధించారనమాట. అంటే మే 3 ఎగ్జామినేషన్ కొనసాగి ఉంటే క్యాన్సిల్ కాకుండా ఆల్ ఇండియా కోటాలో నెంబర్ ఆఫ్ తెలుగు క్యాండిడేట్స్ వెళ్ళేవారు. సిబిఐ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో చూస్తే 3 ప్రధానమైన వ్యక్తులు దేశవ్యాప్తంగా లక్షలాది మంది నీట్ ఆస్పిరెంట్స్ని దెబ్బ కొట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యాక్చువల్గా అయితే పకడ్బందీగా ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తుంది. బట్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఎలా లీక్ అయ్యాయి అనే విషయానికి సంబంధించి సిబిఐ డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలతో సహా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఉన్న కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే సిబిఐ 13 మందిపైన అభియోగాలను నమోదు చేస్తూ ఛార్జ్ షీట్స్ని దాఖలు చేస్తూ రోస్ రెవెన్యూ కోర్టులో తన రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూస్తే 3 వ్యక్తులు చాలా కీలకం. వీరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో పనిచేసే 3 వ్యక్తులు చాలా కీలకం. ఇందులో కెమిస్ట్రీ సబ్జెక్టుకి సంబంధించి పివి కులకర్ణి, బాటనీకి సంబంధించి మనీషా మందారే అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి మనీషా హవాల్దార్. ఈ 3 ప్రధానంగా నీట్ 2026 మే 3 ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని లీక్ చేయడానికి వీరే ప్రధానమైన కారణమని రిపోర్ట్లో పేర్కొనింది. ఈ 3 వ్యక్తులు చేసిన కీలకమైన పని ఏంటంటే పేపర్ సెట్టింగ్ టైంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఎలాంటి డిజిటల్ ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డారనమాట. క్వశ్చన్స్ని చిన్న చిన్న పేపర్స్లో రాసుకొని చిన్న చిన్న చిట్టీలుగా మార్చుకొని మరికొన్ని క్వశ్చన్స్ అయితే ఎన్సిఈఆర్టీ బుక్లో ఉన్న కొన్ని పేరాస్ని టిక్ మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకొని మరికొన్ని క్వశ్చన్స్కి అయితే అంటే సింపుల్గా ఉన్న క్వశ్చన్స్కి అయితే తామే సొంతంగా బట్టి కొట్టి ఈవినింగ్ రూమ్కి వెళ్ళినప్పుడు హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ క్వశ్చన్స్ అన్నిటినీ లిస్ట్ అవుట్ చేసుకునేవారట. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెంటర్లో లోపలికి బయటికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రాకపోకలకు సంబంధించి వీరు లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు వీరిని ఎవ్వరు చెకింగ్ చేసేవారు కాదట. అది వీరికి బాగా అడ్వాంటేజ్ అయింది. ఈ క్వశ్చన్స్ లీకేజీలో ప్రధానమైన వ్యక్తి పివి కులకర్ణి. ఇతని కెమిస్ట్రీ సబ్జెక్టుకి సంబంధించిన ఎక్స్పర్ట్ అట. ఈయనే మూల సూత్రధారి అనమాట. సిబిఐ ఇతనికి సంబంధించిన కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించింది. కులకర్ణి డేటా మొత్తాన్ని విశ్లేషించి సిబిఐ ఒక యాప్ ద్వారా ఇతనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ డేటాను సిబిఐ కలెక్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర కొంతమంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకునేవారట. కొంతమంది మీడియేటర్స్ దళారీలు కూడా ఇతన్ని వచ్చి మీట్ అయ్యేవారట. ఈ మొత్తం డేటాను సిబిఐ సేకరించింది. దాంతోపాటు ఇతని సెల్ ఫోన్ కాల్ రికార్డ్ డేటా, ఫోన్ లొకేషన్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ సిబిఐ సేకరించింది. ఈ కులకర్ణి అనే పర్సన్ మే 3 నాటికే అంటే మన ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకముందే పూణేలో తిష్ట వేసి మొత్తం కథ నడిపాడట. ఇతను కొన్ని కోచింగ్ సెంటర్స్కి క్వశ్చన్స్ని లీక్ చేయడం జరిగిందంట. దాంతోపాటు కోచింగ్ సెంటర్స్తో పాటుగా మరికొంతమంది మీడియేటర్స్కి దళారీలకి క్వశ్చన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగిందంట. ఇవన్నీ సిబిఐ ఎంక్వైరీలో బయటపడ్డ విషయాలన్నమాట. ఇక కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి నీట్ లాంటి క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్స్ని ఇస్తే ఊరుకుంటారా? పండగ చేసుకుంటారు కదా, సేమ్ అదే చేశారు. ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా తమ క్యాండిడేట్స్కి వేరే క్వశ్చన్స్తో ఈ క్వశ్చన్స్ని కలిపేసి బాగా ప్రాక్టీస్ చేయించారట. ఎగ్జామినేషన్ కన్నా ముందే ప్రాక్టీస్ చేయించారట. అంటే ఈ పర్సన్
తన వద్ద కెమిస్ట్రీ సబ్జెక్ట్ కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్తో పాటు కోచింగ్ సెంటర్స్తో పాటుగా మధ్యలో ఉండే దళారులకు కూడా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. దీంతో మొత్తంగా క్వశ్చన్ పేపర్లో ఉండాల్సిన క్వశ్చన్స్ బయటికి లీక్ అయ్యాయి. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ మొత్తం ఎపిసోడ్ అంతా ఎంక్వైరీ చేసి కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ తో పాటు అందరిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తూ టోటల్ గా 13 మంది పైన ఛార్జ్ షీట్ ని దాఖలు చేసి ఢిల్లీలో ఉండే రౌస్ రెవెన్యూ కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ కోచింగ్ సెంటర్స్ వద్ద ఉన్న మెటీరియల్ ని నీట్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ని రెండింటినీ కంపేర్ చేస్తే 85% సరిపోతున్నాయని ఢిల్లీ యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ నిర్ధారణ చేశారట. ఫలితంగా కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ను కూడా ఈ కేసులోకి చేర్చింది సిబిఐ. వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ అన్నిటినీ సిబిఐ సీజ్ చేసింది. లక్షలాది మంది నీట్ ఆస్పిరెంట్ జీవితాలతో ఆడుకున్న ఇలాంటి ద్రోహులకి ఏ శిక్ష విధించాలో మీరే కామెంట్ చేయండి. కొంతమంది వ్యక్తులు డబ్బుకు ఆశపడి కోచింగ్ సెంటర్స్తో చేయి కలిపి చేసిన స్కామే నీట్ 2026 క్వశ్చన్ పేపర్లో ఉండాల్సిన క్వశ్చన్స్ లీక్ కావడం అన్నమాట. ఇప్పటికైనా కోచింగ్ మాఫియా పైన గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మరిన్ని రిఫార్మ్స్ తీసుకొని రావాలి. విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. మన దేశంలో విద్యా వైద్య రంగాలను కార్పొరేట్ శక్తులే శాసిస్తున్నాయి. ఈ రంగాల్లో గవర్నమెంట్ రోల్ కేవలం నామినల్గా మాత్రమే ఉంటుంది. ఈ పరిస్థితి మారాలి. అప్పుడే ఇలాంటి పేపర్ లీకేజీలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో ఉండే స్కూల్స్ని మరింత పటిష్టం చేయాలి, ప్రక్షాళన చేయాలి. ఎల్కేజీ యూకేజీ నుండే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేస్తూ రావాలి. మరి ముఖ్యంగా మన టీచర్స్కి, లెక్చరర్స్కి ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లెక్చరర్ కానీ, టీచర్ కానీ ఫిజిక్స్లో జరుగుతున్న గ్లోబల్గా జరుగుతున్న రీసెర్చ్ కానీ, మన ఇండియాలో జరుగుతున్న రీసెర్చ్ పైన కానీ పూర్తి అవగాహన ఉండట్లేదు. టెక్స్ట్ బుక్ సిలబస్ని బట్టి కొట్టిచ్చేస్తున్నారు. క్రియేటివ్ ఎడ్యుకేషన్ని తీసుకొని రావాలి. మన పిల్లలకి మ్యాథ్స్లో 100కి 100, సైన్స్లో 100కి 100, ఈవెన్ తెలుగు సబ్జెక్ట్లో కూడా 100కి 100, సోషల్లో 100కి 100, 100కి 100 మార్క్స్ వస్తున్నాయంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, మన దేశంలో కానీ సర్ ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్ లాంటి సైంటిస్టుల కన్నా గొప్ప గొప్ప సైంటిస్టులుగా మన పిల్లలు తయారవ్వాలి. గొప్ప గొప్ప డాక్టర్లుగా తయారవ్వాలి. ప్రాక్టికల్గా వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కేవలం మార్క్స్కి మాత్రమే ప్రాధాన్యత ఉంది, కానీ నాలెడ్జ్కి ప్రాధాన్యత లేదు. 10th ఇంటర్ ఎగ్జామినేషన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నీట్ ఎగ్జామ్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించలేకపోతున్నారు. బెస్ట్ ర్యాంక్ సాధించాలంటే మళ్ళీ కోచింగ్ తీసుకుని మరీ ఎగ్జామ్ రాస్తున్నారు. కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో బేసిక్ లెవెల్ నుండి స్ట్రక్చరల్ చేంజెస్ చేయాలి. విద్యా వైద్య రంగాలు గవర్నమెంట్ సెక్టార్లోనే ఉండాలి. గవర్నమెంటే శాసించాలి. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.